to the garden, darling, I will wait for you. Here I will sit till morning like true lovers do. Come to the garden, darling, I will wait for you. Here I will sit till morning like true lovers do. Come to the garden, darling, I will wait for you. Here I will sit till morning like true lovers do. Wait for you. హాయ్ గార్డెనింగ్ లవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు కదా. ఈరోజు ఈ వీడియోలో నేను అరటిపళ్ళు బెల్లంతో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ చేయబోతున్నానండి. 1/2 కేజీ అరటిపళ్ళు, 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. ఈ ఫ్రూట్ ఫర్మెంట్ జ్యూస్ మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. పూత బాగా వస్తుంది, కాపు కూడా బాగా వస్తుంది. పూత కాపు రాలిపోకుండా మనకి ఫ్రూట్స్ సైజు బాగా వస్తుంది, కాయలు అవి బాగా కాస్తాయి. ఇది 6 నెలలు అయిందండి ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ చేసుకుని అరటిపళ్ళు బెల్లంతో. ఇది మనకి ఎంత నిల్వ ఉంటే అంత బాగా పనిచేస్తుంది, అంత ఫర్మెంటేషన్ బాగా అవుతుంది. ఇది 6 నెలలు అయింది తయారు చేసి. అలాగే మరలా నేను ఇంకోటి తయారు చేసుకున్నానండి, ఇది 3 నెలలు అవుతుంది. ఇదిగో చూడండి ఎంత బాగా ఫర్మెంటేషన్ అయ్యిందో. ఈ ఫ్రూట్ ఫర్మెంట్ జ్యూసు మొక్కలకి వాడడం వల్ల పూత అది రాలిపోకుండా కాపు పూత బాగా వస్తుందండి. ఇలా మనం ఒకటి అయిపోతుందో ఇంకొకటి మనం రెడీ చేసి పెట్టుకుంటే మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. ఇదిగోండి, ఇది 3 నెలలు అవుతుంది. ఇప్పుడు నేను మరలా ఈ అరటిపళ్ళు బెల్లంతో మీకు తయారు చేయడం చూపిస్తాను. ఇదిగోండి, 1/2 కేజీ అరటిపళ్ళు తీసుకున్నానండి నేను. బెల్లం 1/2 కేజీ, 2 సమానంగా తీసుకోవాలి. నేను మాగిన అరటిపళ్ళు తీసుకున్నాను. మాగిన అరటిపళ్ళు బాగా తీయగా ఉంటాయి కదా, చాలా బాగా ఉంటుంది ఇది ఫర్మెంటెడ్ జ్యూస్ కింద. అందుకనే నేను మాగిన అరటిపళ్ళు తీసుకున్నాను. 1/2 కేజీ బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని మెత్తగా దంచుకుని అరటిపళ్ళు బెల్లం 2 కలిపి ఈ టిన్లో పెట్టుకుంటానండి. ఈ బనానాలో పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఎన్పికే వాల్యూస్ ఎక్కువ ఉన్నాయి ఈ బనానా ఫర్మెంట్ జ్యూసు. ఈ జ్యూసు మొక్కలకి ఇవ్వడం వల్ల పూత రాలిపోకుండా పూత బాగా వస్తుంది. అలాగే కాయ సైజు కూడా బాగా వస్తుందండి. అరటిపళ్ళు 1/2 కేజీ తీసుకున్నానండి. ఇవి తొక్కలు తీసేస్తున్నానండి. తొక్కలు తీసేసి అరటిపళ్ళు ఇలా పెట్టుకుందాం. ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ మొక్కల ఎదుగుదలకి మొక్కలకి బాగా బలాన్ని కూడా ఇస్తుందండి ఈ జ్యూసు. ఈ జ్యూసు మొక్కలు మొదట్లో వేయచ్చు, అలాగే మొక్కలకు ఆకులకు కూడా స్ప్రే చేయొచ్చు. ఇది స్ప్రే చేసిన తర్వాత మనం మొక్కల్లోని ఎదుగుదల, పూత, కాపు రావడం మనం చూస్తామండి. చాలా బాగా పనిచేస్తుంది ఇది మాత్రం ప్రతి ఒక్క గార్డెనర్ దగ్గర ఉండాలండి ఫర్మెంటెడ్ జ్యూస్. ఈ తొక్కలు తీసేసి
నేను కలుపుతాను. ఈ తొక్కలు మళ్ళీ ఎండబెట్టి గులాబీ మొక్కలకి ప్రతి ఫ్రూట్ ప్లాంట్స్కి అన్ని మొక్కలకి వేయించండి. తొక్కలు మళ్ళీ నేను వేరేగా ఎండబెడతాను. ఈ అరటిపండు తొక్కలో ఎండబెట్టుకుని గులాబీ మొక్కలకి ఫ్రూట్ ప్లాంట్స్కి అన్నిటికి ఇచ్చుకోవచ్చండి. ఇదిగో ఇలా ఎండబెట్టుకోవచ్చు. దీన్ని కూడా నేను ఎండబెడతాను. ఇప్పుడు ఈ బెల్లం వేసి అరటిపళ్ళు బెల్లం కలిపి నేను ఇది ప్లాస్టిక్ డబ్బాలో వేస్తున్నానండి. ఈ ప్లాస్టిక్ డబ్బాలో వేసి 15 రోజుల వరకు దీన్ని ఉదయం సాయంకాలం 1 నిమిషం ఏదన్నా పుల్ల పెట్టి కానీ కలపాలి. ఈ ఫర్మెంటెడ్ జ్యూస్కి బెల్లం ఉప్పు బెల్లం వేయకూడదు. తీగా ఉన్న బెల్లం వేసుకుంటే బాగుంటుందండి. పాత బెల్లం ఉంటే పాత బెల్లం అన్న వేసుకోవచ్చు. మన దగ్గర ఏ బెల్లం ఉంటే ఆ బెల్లం వేసుకోవాలి. మనం మాత్రం రోజు ఉదయం సాయంకాలం 1 నిమిషం ఏదన్నా కర్ర పెట్టి కలపాలి. ఇదిగోండి డబ్బా శుభ్రంగా వాష్ చేసుకుని ఆరబెట్టేసుకుని అప్పుడు అరటిపళ్ళు బెల్లం బాగా కలుపుకుని ఇందులో వేసుకోవాలి. ఇది 15 రోజులు ఉదయం సాయంకాలం ఈ విధంగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల బాగా ఫర్మెంటేషన్ అవుతుంది. 15 రోజులైనా ఇలా కలుపుకోవాలండి ఉదయం సాయంకాలం. ఇది మనకి ఇప్పుడు కంటే బాగా 6 నెలలు తర్వాత బాగా ఉంటుంది. ఇది మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది. అందుకనే మనం తయారు చేసుకుని పెట్టుకుంటూ ఉండాలండి. ఇదిగో నేను ఇదేమో 6 నెలలు అయింది. ఇది 3 నెలలు. ముందు ఇది వాడేస్తాను, తర్వాత ఇది వాడతాను. తర్వాత ఈ లోపల ఇది బాగా ఫర్మెంటేషన్ అవుతుంది. మొక్కలకి అప్పుడు చాలా బాగా పనిచేస్తుందండి. ఇది ఒకటి ఉంటే చాలు మన గార్డెన్లో. మొక్కల ఎదుగుదలకు, మొక్కల బలానికి, అలాగే పూత కాపు ఎక్కువ రావడానికి బాగా పనిచేస్తుందండి. ఇందులో పొటాషియం, ఫాస్ఫరస్, నైట్రోజన్ అన్నీ ఉన్నాయి కదా. పూలు ఎక్కువ వస్తాయి, కాపు కూడా ఎక్కువ వస్తుంది. మొక్కలకి ఆకులకి స్ప్రే చేయడం వల్ల అవి కూడా చాలా బాగుంటాయండి. ఇది మీరు తయారు చేసి వాడి చూడండి, దీని రిజల్ట్ చాలా బాగుంటుంది. ఇలా కలుపుకుని 1 నిమిషం. ఇప్పుడు క్యాప్ పెట్టకూడదండి, దీనికి క్లాత్ పెట్టుకోవాలి. క్లాత్ని ఇలా పెట్టి వీటిని ఎండలో పెట్టకూడదండి, షేడ్లో కానీ ఇంటి లోపల కానీ పెట్టుకోవాలి. 15 రోజులు మార్నింగ్ ఈవినింగ్ కలిపిన తర్వాత దీన్ని గాజు సీసాలో కానీ జాడీలో కానీ వేసుకుని పెట్టుకోవాలి. ఇది కొంచెం లూజ్గా కట్టాలండి. ఇది 15 రోజులు ఉదయం సాయంకాలం మనం కలుపుకుంటే ఇలా ఫర్మెంటేషన్ అవుతుంది. ఇప్పుడు నేను ఇది వాటర్లో కలిపి మొక్కలకి వేస్తాను, అలాగే మొక్కలకి ఆకులకు కూడా స్ప్రే చేస్తానండి. ఇది ఎలా కలుపుకుందామో చూద్దాం. 10 లీటర్ల బకెట్లో ఈ ఫర్మెంటెడ్ జ్యూసు నేను లీటర్కి 5 ml చొప్పున 50 ml వేస్తున్నానండి. ఇది 25 ml టిన్ను 2 సార్లు వేస్తున్నాను. 10 లీటర్ల బకెట్ అండి. ఇది ఇందులో వేసుకుని వాటర్ వేసుకుని బాగా కలుపుకొని మొక్కలకి వేసుకుందాం. ఈ ఫర్మెంటెడ్ జ్యూస్ మొక్కలకి మనం వేయడం వల్ల వాటికి ఎనర్జీ వస్తుందండి. మనం ఒక్కొక్కసారి ఎలా డల్ అయిపోతామో అలాగే మొక్కలు కూడా డల్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ జ్యూస్ మొక్కలకి ఒక బి కాంప్లెక్స్ లాగా ఎనర్జీకి డ్రింక్లా పనిచేస్తుందండి. నేను బ్యాగ్ సైజుని బట్టి పెద్ద మొక్కలకైతే మగ్గుతో వేస్తున్నాను, చిన్న మొక్కలకైతే ఆఫ్ వేస్తున్నానండి.
ఇదిగో టమాటా మొక్కలకి, వంగ మొక్కలకి, కూరగాయల మొక్కలు అన్ని మొక్కలకి ఇవ్వచ్చండి. ఫ్రూట్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు, అలాగే ఇండోర్ ప్లాంట్స్కి ఇవ్వచ్చండి, అవుట్డోర్ ప్లాంట్స్కి ఇవ్వచ్చు, పాదు జాతి మొక్కలకి ఇవ్వచ్చు, అన్ని మొక్కలకి కూడా ఇవ్వచ్చండి. ఈ పర్మెంటన్ జ్యూస్ ఇవ్వడం వల్ల మనకి కాపు ఎక్కువ వస్తుందండి. చూడండి ఎలా ఉన్నాయి టమాటాలు గుత్తులు గుత్తుల కింద. పూత అయితే వంకాయ పూత ఆగిపోయిందండి. ఇప్పుడు మరలా అలా ఆగిపోయిన స్టేజ్లో మనం ఈ జ్యూస్ వేస్తే మరలా పూత మొదలవుతుంది, మనకి కాపు వస్తుంది. అలాంటప్పుడు కూడా ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది. పూత వచ్చేటప్పుడు, కాయ స్టార్ట్ అయ్యేటప్పుడు, పూత ఆగిపోయినప్పుడు, మనకి కాపు ఆగిపోయినప్పుడు కూడా ఈ జ్యూస్ని ఇవ్వచ్చు. నేనైతే మొక్కల మొదట్లో వేస్తున్నానండి దీనికి. అలాగే ఈ జ్యూసు ఆకుల మీద కూడా మనం స్ప్రే చేయవచ్చు. నేనైతే ఈసారి మొక్కల మొదట్లో వేస్తున్నాను. ఆకులకి స్ప్రే చేయడం వల్ల కూడా మొక్కలన్నీ కూడా ఆకుపచ్చగా ఉండి బాగా హెల్తీగా ఉంటాయండి మొక్కలన్నీను. మనం ఇది ఉపయోగించిన తర్వాత దీని రిజల్ట్స్ మనకి 2-3 ట్రిప్పులు ఇచ్చిన తర్వాత బాగా కనిపిస్తుందండి దీని రిజల్ట్స్. ఇది కంపల్సరీ ప్రతి గార్డెనర్ కూడా ఈ ఫ్రూట్ పర్మెంటన్ జ్యూస్ని ఉపయోగించాలండి. బనానాలోని బాగుంటుంది కదా, మనకి బాగా స్వీట్నెస్ ఎక్కువ ఉంటుందండి. బనానా ఫ్రూట్ పర్మెంట్ జ్యూస్ ఒకటి ఉంటే చాలండి. నేను అన్ని మొక్కలకి వేస్తున్నాను. టబ్లో బీరపాదు, ఆనపాదు పెట్టాను. వీటికైతే ఒక మగ్గున్నర వేస్తున్నానండి. అన్ని పాదులకి అన్ని మొక్కలకి కూడా నేను వేస్తున్నాను ఈ ఫెర్టిలైజర్ని. చూడండి పూల మొక్కలు కూడా బాగా వస్తాయి. పూల మొక్కలు చూడండి, వీటిని చూస్తే మనకి రోజంతా పడిన స్ట్రెస్ అంతా తగ్గిపోతుందండి. మొక్కలు చూసుకుంటుంటేనే ఎంతో సంతోషంగా ఉంటుంది. ఈ గార్డెన్లోకి వచ్చేసరికి ఎంత చిన్న గార్డెన్ అయినా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక వీడియోలో కలుసుకుందాం. I will sit tomorrow.